నమస్తే, రిఫ్లెక్షన్ న్యూస్కు స్వాగతం. నేను శ్రీనివాస్. ఇక్కడ చూస్తున్నారు కదా, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. అక్కడ ఆయనకి ఇష్టమైనటువంటిది లడ్డు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత లడ్డు చుట్టూ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. అనేకమైనటువంటి భయంకరమైన రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రజలందరికీ కూడా, భక్తులందరికీ కూడా ఇష్టమైంది, స్వామివారికి ఇష్టమైంది తిరుపతిలో దొరికేది లడ్డు. క్రమేణా ఈ మధ్యకాలంలో సిబిఐ వాళ్ళు ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లో సుగంధ ద్రవ్యముల నెయ్యి వాసన రావడానికి కొన్ని సుగంధ ద్రవ్యాలు కలిపారు. అది కంప్లీట్గా కల్తీ నెయ్యి అని వాళ్ళు నిర్ధారించారు. ఆ తర్వాత దాన్ని ఎప్పుడైతే యావత్ ప్రపంచం మన హిందూ భక్తులందరికీ, వెంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తులందరికీ విషయం తెలిసిన తర్వాత సిబిఐ ఛార్జ్ షీట్లో కల్తీ జరిగిందని నిర్ధారణ అయిన తర్వాత దాని తర్వాత ఏం ప్రభావం ఏర్పడిందంటే ఈడీ వాళ్ళు కూడా ఎంక్వైరీ ప్రారంభించారు. ముఖ్యంగా ఎంతవరకు అంటే 234.5 కోట్ల 234.5 కోట్ల రూపాయల డబ్బు హవాలా మార్గంలో వెళ్ళింది. మన రిఫ్లెక్షన్ న్యూస్ గతంలో కూడా చెప్పింది, ఎక్కడైతే దళారీ వ్యవస్థ ఉంటుందో అక్కడ అవినీతి ఉంటుంది. వీళ్ళు నెయ్యి కోసం టెండర్లు ఇచ్చారు. ఆర్ఆర్ డైరీ, వైష్ణవి, బోలేరామ్ బాబా వాళ్ళ తరఫున, డైరీ తరఫున వీళ్ళిద్దరు వెళ్ళిపోయింది. ముగ్గురు వాళ్లకు వెళ్ళిపోయింది కదా, 3 డైరీలకు. ఇక్కడ అధికారులకు ఎంత ముట్టాలి, వాళ్ళు ఎంత మిగిల్చుకోవాలి, వాళ్ళు వెనకాల ఎంతమంది ఉన్నారు? ఈ ఒక్కళ్ళిద్దరితో అయినటువంటి హవాలా కాదు కదా ఈ కల్తీమయం. ఒక పెద్ద టీం ఏర్పడింది. దుష్టశక్తులు స్వామివారి లడ్డు ప్రసాదంలో కల్తీ కలపడానికి కొన్ని దుష్టశక్తులు కలిసి ఒక టీమ్గా ఏర్పడ్డాయి. టీమ్గా ఏర్పడినప్పుడు అప్పుడు డబ్బుతో సంబంధాలు ఏర్పడతాయి. ఈ డబ్బు మొత్తం కూడా హవాలా మార్గంలో వెళ్ళిపోయింది. ఎవరెవరికి ముట్టింది, ఎవరెంత తీసుకున్నారు, ఎక్కడ దాచిపెట్టారు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈడీ రంగప్రవేశం చేసింది కాబట్టి అన్ని గుంజేస్తుంది బయటకు. ఎక్కడెక్కడ వెళ్ళాయి అంటే ప్రముఖంగా హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, విజయవాడ. మన భాగ్యనగరం అన్నిటికీ ఆదరించడానికి, అవినీతికి అన్నిటికీ ఇది నిలయం మన భాగ్యనగరం. ఇక్కడ కూడా వచ్చింది హవాలా. అదేవిధంగా చెన్నై, విజయవాడ, ఢిల్లీ ఈ నగరాలకు హవాలా మార్గంలో డబ్బు వెళ్ళాయి. తీగ లాగితే డొంకంతా కదిలినట్టుగా ఇప్పుడు లడ్డూకు సంబంధించిన సిబిఐ వాళ్ళు క్లీన్ చీట్ ఇచ్చిండ్రు అంటే అంత జగన్ రెడ్డి ప్రభుత్వం అంత గొప్పదని కాదు. ఎనిమల్కి సంబంధించినటువంటిది కొన్ని అది లేదు. కాకపోతే ఏంటంటే కల్తీ జరిగింది. మొత్తానికైతే నెయ్యి కల్తీ జరిగింది. లడ్డు మీద తీసుకొని మనం మన ఇంటికి వచ్చేసరికి లడ్డు పనికి రాకుండా అయిపోయిందంటే కారణం అందులో నెయ్యి లేదు, నెయ్యిలో నెయ్యే లేదు, మొత్తం కల్తీ నెయ్యి. దాని ద్వారా జరిగినటువంటి హవాలా కుంభకోణం. ఇప్పుడు దీంట్లో నుంచి కూడా బయటపడతారు చాలామంది. ఎవరెవరికి ఎంతెంత ముట్టింది, రాక్షసులు వీళ్ళంతా. పూర్వజన్మలో అప్పుడు రాక్షసుల కాలంలో అంతా హవాలాగా మారిన రాక్షసులు వీళ్ళంతా. స్వామికి ద్రోహం చేస్తే ఆగుతుందా? స్వామివారు ఆగ్రహించారు. ఇప్పుడు వీళ్ళనందరినీ ఈడి రూపంలో బయట గుంచుతారు. కటకటాలు లెక్క పెట్టాల్సిందే. వీళ్ళు దైవద్రోహానికి తలపడిన వాళ్ళు ఎప్పుడు కూడా బాగుపడరు, దొరకకుండా ఉండరు. ఇది స్వామివారి లడ్డుకు సంబంధించిన కల్తీమయంలో ఉన్న వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఊచలు లెక్క పెట్టాల్సిందే. ఏమంటారు మీరు? వాస్తవం అంటారా? దయచేసి కామెంట్ రూపంలో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ధన్యవాదాలు.